హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి సజ్జల అరిసెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సజ్జల అరిసెలు ఎంత టేస్టీగా ఉంటాయంటే ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు అస్సలు. ఈ అరిసెలు మిల్లెట్స్తో చేసాం కాబట్టి చాలా హెల్తీ కూడా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 4 కప్స్ వరకు సజ్జ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా సజ్జ పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి 2 కప్స్ వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలి. 4 కప్స్కి 2 కప్స్ బెల్లం సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు వీటిని పాకం లేకుండా బెల్లం పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ చూపించిన విధంగా పొంగు వచ్చిన తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పాకంలో ఏవైనా రాళ్ళు ఉంటాయి కాబట్టి వీటిని వెంటనే వడబోసుకోవాలి. ఇలా వడబోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 10 ఇలాచీలను ఇలాగా పౌడర్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను యాడ్ చేసుకోవాలి. ఇలా నువ్వులను యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం 4 కప్స్ పక్కన పెట్టేసుకున్న సజ్జపిండిని ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాకును 2 రోజులు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకొని అందుపైన ఇలా మందంగా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే సజ్జల మిల్లెట్స్ అరిసెలు రెడీ అయిపోయాయి. ఇవి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.